హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్. ఈ ప్లేస్ వచ్చేసి దిండి సరోవర్ రిసార్ట్స్ అండి. దీని పక్కన హరిత రిసార్ట్స్ ఉంటుందన్నమాట. ఇక్కడికి మేము 1 డే సరదాగా వచ్చాము. చాలా బాగుంటుందని చెప్తారు కదా, వీడియోలో మీకు కూడా ఇక్కడ ఏమేమి ఉంటాయో షేర్ చేయాలనుకుంటున్నాను. మనకి ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ కొంతమంది ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈయన కాటన్ దొర గారు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు కదా, చాలా గ్రేట్ పర్సన్. నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇక్కడ నమూనా అండి, దిండి ఈ విధంగా ఉంటుందని చెప్పి డొక్కా సీతమ్మ గారు. ఈవిడ గురించి మనందరికీ తెలుసు కదా, చాలా గ్రేట్. ఈవిడ పేరు మీదే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఏపీలో. ఇక్కడ మనం రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఒక సీక్రెట్ లాకర్ ఇచ్చారు, అలాగే బట్టలు పెట్టుకోవడానికి కబోర్డు, ట్రే ఇచ్చారు. నెక్స్ట్ చిన్న ఫ్రిడ్జ్, కానీ నాట్ వర్కింగ్ అనమాట. కాఫీ, టీ, గ్రీన్ టీ ఇలా ఏదైనా మనం పెట్టుకోవచ్చు. క్యాటిల్ ఇచ్చారు కదా, వాటర్ వేసుకుని ఒకవేళ కావాలనుకుంటే కనుక మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా టీవీ అవన్నీ కామన్ కదా. అలాగే ఇక్కడ ఎంతైనా మంది కోనసీమ కదా అండి, అందుకని చెప్పి ఇక్కడ వరి సంబంధించిన ఫొటోస్ అయితే పెట్టారనమాట. ఈ రోజుల్లో వరి అంటే చాలామందికి తెలియట్లేదు కదా. అలాగే ఒక ఫోను, ఎందుకంటే మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు హోటల్ వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వడానికి అనమాట. ఇదైతే బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మన సోప్, షాంపూ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారన్నమాట. ఇదంతా ఏంటంటే బాల్కనీ ఏరియా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది కదా. మనం అటువైపుకి వెళ్ళి చూస్తే అటువైపున గోదావరి కూడా ఉంటుందండి. చల్లటి గాలి వస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అంతా ఏంటంటే ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. అంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. అంటే ఇప్పుడు నైట్ అండి, ఈవినింగ్ 4:30 ఈవినింగ్ అయ్యింది. సో మేము అమలాపురం నుంచి రెడీ అయ్యి వెళ్ళేసరికి మాకు 4:30 అయ్యింది అనమాట. సో ఇప్పుడు ఆకలిగా ఉంది కాబట్టి ఏదన్నా స్నాక్స్ అనేది ఆర్డర్ పెట్టుకుందాం. పకోడీ అయితే ఆర్డర్ పెట్టేశామన్నమాట. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ, చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం తిన్నాను. ఇంట్లో కూడా ఎప్పుడూ చేయలేదు. ఇందులో ఆల్ వెజిటేబుల్స్ వేశారనమాట. దీనికి టమాటా కచప్, బ్లాక్ పెప్పర్ ఇచ్చారు కాంబినేషను, బాగానే ఉంది. ఒక టీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఒక టీకి వచ్చేసి 2 కప్స్ అయ్యిందనమాట. ఇంకా స్నాక్స్ తినేసి మనం గోదావరి వ్యూ పాయింట్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరేసాము. మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ అయితే చాలా బాగుందండి. మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా ఎవరిదైనా చూసి ఒకసారి ట్రై చేయండి. గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. చూస్తున్నా మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి సన్సెట్ టైం అనమాట. 6:30 అవుతుంది టైం వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉందండి, చూస్తున్నారు కదా. మనం అందులోకి వెళ్దాము. చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో, డెకరేట్ చేశారో. పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పాకలో కూర్చుని గోదావరిలో పైన సన్సెట్ చూస్తున్నారన్నమాట. ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మేము తీసుకున్న రూమ్స్ బయట నుంచి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు మనం సరదాగా వేరే రూమ్స్ చూసుకుంటూ వెళ్దాము. అటువైపున ఉన్నవన్నీ హరిత రిసార్ట్స్ అనమాట. ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి, ఎంతసేపు అయినా పోగొచ్చు. ఇది స్పెషల్ రూమ్స్ అండి, అంటే పాండ్లో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి మష్రూమ్ లైట్స్ లాగా ఉన్నాయి. చీకట్లో అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇది ఒకప్పుడు రిసెప్షన్గా వాడేవారంట. ట్రెడిషనల్గా ఉంది కదా మొత్తం. నాకైతే ఏదో విలేజ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఖచ్చితంగా ఫొటోస్ దిగండి, చాలా బాగుంది. ఇది ఓల్డ్ గేట్ అనమాట. ఫస్ట్ మేము ఇక్కడికే వచ్చేసాము, తర్వాత ఇక్కడ కాదంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళాము. హరిత రిసార్ట్స్ దీనికి రోడ్డుకి స్ట్రైట్గా వెళ్తే ఉంటాయండి, అవి గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రూమ్స్కి వస్తున్నాము. ఇప్పుడు అదే స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక మనకి కొత్త రిసెప్షన్ వస్తుంది. దానికి ఎదురుగా మనం కాసేపు కూర్చుందాం అన్నట్టు ఇక్కడ ఉన్నాము. చూసారు కదా, మష్రూమ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ తామరాకులు అనేవి స్పెషల్ అట్రాక్షన్ అండి. మీకు నైట్ టైం ఏమో మీకు క్లియర్గా కనిపించట్లేదు, కానీ రియల్గా అక్కడ చూస్తున్న వాళ్ళకి చాలా బాగుంది. అట్మాస్ఫియర్ కూడా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు మనం రిసెప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇదేనండి ప్రస్తుతం రిసెప్షన్ ఎంట్రన్స్ అనమాట. సో రైట్ సైడ్కి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మనకి క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ మీకు నేను ఉదయం చూపిస్తాను కాబట్టి ఇప్పుడు స్కిప్ చేశాను.
లోన రూమ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. మధ్యలో పాండ్ ఉంటుంది. తామరాకులు, తామర పువ్వులు అలా ఉంటుందన్నమాట. కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడికి చాలామంది వస్తారు టూరిస్టులు అయితే, ఫారినర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, పిల్లల కోసం కానీ, ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్, ఆఫీస్ వైజ్ అందరూ వస్తూ ఉంటారు. మేమైతే డిన్నర్ టైం అయిందని ఆర్డర్ పెట్టేసుకున్నాము. మేమైతే ఏమేమి పెట్టుకున్నామో చూపిస్తాను. మేమైతే చికెన్ బిర్యానీ, అందులోకి రైతా ఫ్రీగానే ఇస్తారు. నెక్స్ట్ ఒక లెమన్ సోడా, తర్వాత మిల్క్ షేక్ ఒకటి. అంతేనండి, చాలా సింపుల్గా మా డిన్నర్ అయితే మేము ఆర్డర్ పెట్టేసుకున్నాము. మరి నెక్స్ట్ డే మార్నింగ్ క్యాంటీన్, స్విమ్మింగ్ పూల్, అలాగే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఏరియా ఉంటాయి. చిన్నపిల్లలకు బాగా నచ్చుతాయి అవి. సో అవి ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పటికి వీడియో ఎండ్ చేస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయ్యిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మన కోనసీమ జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయో ప్రతి దాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను.